అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక కుందేలు, తాబేలు దుంపలు, క్యారెట్లు తింటుంది. కుందేలు తన దగ్గరున్న దుంపల్ని త్వరగా తినేసింది. కానీ తాబేలు నిదానంగా తినడం చూసిన కుందేలు చూసావా, నేనెప్పుడో తినేశాను, నువ్వింకా నిదానంగా చేస్తున్నావు, తొందరగా కానీ. నిదానం ప్రధానమన్నారు మిత్రమా, అదే మంచిది. నిదానం గొప్పదా? అది ఎన్నటికీ కాదు. నువ్వు నాతో పందెం వేస్తావా? మనిద్దరం పరిగెడదాం. నువ్వెంత వేగంగా పరిగెత్తినా నేనే తప్పకుండా గెలుస్తాను. ఓ సరే, పందెం. అలా ఆ రెండు పందెం కాశాయి. వారి పందానికి ఒక న్యాయ నిర్ణేత కోసం చూశాయి. ఇంతలో అటుగా ఒక నక్క రావడం గమనించాయి. నక్కగారు, మేమిద్దరం పరుగు పందెం పెట్టుకుంటున్నాం, మీరే తీర్పు చెప్పాలి. అలాగే, అయితే ఇక్కడ్నుంచి 1 మైలు దూరం పరిగెత్తండి. అక్కడ ఒక పెద్ద కొండుంది కదా, అదే గుర్తు. మీరిక్కడ్నుంచి పరుగులు మొదలుపెట్టండి. నేను ముందుగా వెళ్ళి కొండ దగ్గర నిల్చుంటాను. సరేనని కుందేలు, తాబేలు పరుగు పందానికి సిద్ధపడ్డాయి. కుందేలు ఎలాగైనా పోటీలో తానే గెలుస్తానని ఎంతో ధీమాగా ఉంది. నక్క తాను అన్నమాట ప్రకారం 1 మైలు తరువాత ఉన్న కొండ దగ్గరకు పయనమైంది. కుందేలు కాలితో నేల మీద పెద్ద గీత గీసింది. తాబేలు, ఈ గీత మీదికి రా. ఇద్దరం ఒకేసారి బయలుదేరుదాం. 1 2 3. అలా 1 2 3 అంటూనే కుందేలు వేగంగా పరుగందుకుంది. తాబేలు నిదానంగా బయలుదేరింది. అలా కుందేలు చాలా దూరం వేగంగా పరిగెత్తడంతో బాగా అలసిపోయింది. తాబేలు కోసం అటు ఇటు చూసింది. అయ్యో, ఈ తాబేలు ఇంకా అక్కడే ఉంది. ఈలోగా నేను కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. వెంటనే నిద్రలోకి జారుకుంది. కలల లోకంలోకి నెమ్మదిగా జారుకుంది.
ఇంతలో తాబేలు నిదానంగా నడుస్తూ ఎక్కడా ఆగకుండా వస్తూ కుందేలుని దాటి వెళ్ళిపోయింది. నిదానంగా కొండ దగ్గరికి చేరుకుంది. ఇంతలో కుందేలుకు మెలకువ వచ్చింది. ఈ తాబేలు ఇంకా అక్కడే ఉన్నట్టుంది. నేను తొందరగా నక్క చెప్పిన చోటికి పరిగెత్తి వెళ్ళి పందెం గెలుస్తాను అంటూ కొండ దగ్గరికి పరుగు మొదలుపెట్టింది. కుందేలు ఆ చోటికి చేరుకుంది. అక్కడ తనకంటే ముందుగా చేరుకున్న తాబేలుని చూసేసరికి తాబేలు అవును, తాబేలే గెలిచింది. నిదానమే ప్రధానమని నమ్మింది, గెలిచింది. మంచి మాటే చెప్పావు. తాబేలు నీ మాటే నెగ్గింది. అలా కుందేలు తన ఓటమిని అంగీకరించింది.